తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాలు లేని వారికి అర్జీలు రాయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తాము ఎన్నికల్లో విజయం సాధిస్తే పట్టణాల్లో ఉండే ఇల్లు లేని నిరుపేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, అలాగే గ్రామాల్లో ఉండే వారికి 3 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పారని అన్నారు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోమని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు రాసే కార్యక్రమాన్ని చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆశతో అర్జీలు దాఖలు చేస్తున్నారని, స్థానిక సచివాలయాల్లో ఈ అర్జీలను అధికారులకు ఇస్తున్నామని అన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు స్థలం ఇచ్చి గ్రామాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వడం జరిగిందని, అది కుటుంబ నివాసానికి ఏమాత్రం సరిపోదని, పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వమని సిపిఐగా ఆనాటి నుంచే పోరాడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముప్పళ్ళ శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది మనం రాపించుకుంటున్నప్పటికీ ఒక చిన్న అనుమానం కలగొచ్చు. వీళ్ళు రాస్తున్నారు, వస్తాయా రావా ఏంటి అని ఒక భాగం. మనం ఎందుకు రాస్తున్నామంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు ఇస్తారని ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు కదా. అలాగే పట్టణాల్లో ఉండే వాళ్ళకి 2 సెంట్లు ఇచ్చి 4 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక్క చోటే కాదు, రాష్ట్రంలో ఉన్న 23 జిల్లాల్లో సిపిఐ నాయకత్వంలో ఇల్లు లేని పేదలకి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో సెంటు చొప్పున ఇవ్వాలని అర్జీలు రాస్తా ఉన్నాం. ఈ రోజంతా రాసి రేపు ఉదయం 10 గంటలకి మీరంతా ఇక్కడికే వస్తే ఊరేగింపుగా వెళ్ళి దగ్గరలో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి మనం సచివాలయంలో ఈ అప్లికేషన్లన్నీ ఇచ్చి రావటం అనేది జరుగుతుంది. తర్వాత మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4 లక్షలు ఇస్తా అన్నాడు. మనం ఏమంటున్నామంటే పెరిగిన ఇటుక ధరలు, పెరుగుతున్న ఇసుక ధరలు, పనుల ధరలు పెరిగినాయి కాబట్టి 1 లక్ష అదనంగా పెంచి 5 లక్షలు ఇవ్వమని మనం అడుగుతున్నాం. ఇది మనం పెట్టగలనే రేపొద్దున్నే వస్తుందేమని కూడా కళ్ళు వినొద్దు. పెట్టిన తర్వాత మనం 1కి 2 సార్లు మనోళ్ళు కబురు చేసినప్పుడల్లా వెళ్తూ ఉంటే మనకి గ్రామాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు. నాకంటే మీకే బాగా వచ్చింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు వస్తుంది. దీనికి ₹1 కూడా మీరెవరూ చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం ఖర్చు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పేద ప్రజల కోసం
ఇల్లు లేని నిరుపేదల కోసం ఖర్చు పెడుతున్నాం. ఇవాళ అత్తుకునే వాళ్ళ బాధ అంతా ఇంత కాదు. ఇంటి వారు మేకు కొట్టాలన్నా పర్మిషన్ ఉండాలి, లైట్ వేసుకోవాలన్నా పర్మిషన్ ఉండాలి. ఈ బాధ ఒకటైతే కుటుంబాలు పెద్దవి అయిపోయి ఉన్న సొంత ఇల్లు చిన్నదైపోయి మనం చేయలేని ఎట్లాగా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ ఇళ్ల స్థలాల సమస్య మనకు మంచి అందొచ్చింది. సాధించుకుందాం, పోరాడి సాధించుకుందాం, సాధించేంత వరకు కూడా పోరాడదామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. నా పేరు అజయ్ కుమార్, గుంటూరు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ. ఈయన గారి పేరు శివ గారు, ముప్పాళ్ళ శివ శంకర్రావు. ఈ తాడికోట నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి. ఈయన గారి పేరు హనుమంతరావు గారు, జిల్లా కమిటీ సభ్యులు. అలాగే ఈశ్వరరావు గారు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు. వీళ్ళు ఇక్కడే సాయంత్రం వరకు ఉండి రాస్తారు. కరీముల్లా గారు అసలు ఆయన అగ్నిగోల్డ్ బాధితుల ఉద్యమ నాయకుడు. నిన్నటి నుంచి మైకు ప్రచారం అన్నీ చేసి బాగా ఈ మొత్తానికి కారణం ఆయనే అని కాబట్టి మీరంతా డిసిప్లిన్గా సాయంత్రం దాకా రాస్తారు. ఈ మండలానికి కార్యదర్శి కూడా ఆయనే, జిల్లా కౌన్సిల్ మెంబర్ కూడా ఆయనే. అందుకని మనం ఈ రోజంతా రాయటం, రేపు సచివాలయంలో ఈ అర్జీలన్నీ ఇవ్వటం, ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీసు, తర్వాత ఫైనల్లో జనవరిలో కలెక్టర్ ఆఫీసు, ఆ తర్వాత మనకి ఇల్లు అలాట్మెంట్ అవుతాయి. ఆ తర్వాత ఆ పద్ధతుల్లో చూసుకుంటానికి మీరంతా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎవ్వరూ హడావుడి పడక్కర్లా, అందరికీ రాస్తారు అప్లికేషన్లు. నిశ్శబ్దంగా ఉండండి.